విద్యారంగంలో కార్పొరేట్ బేరం, విద్యార్థుల కోసం ముందు నుంచే గాలాలు, ఉపాధ్యాయులకు అవార్డుల పేరిట స్పాన్సర్స్లు, ప్రైవేటు పాఠశాలల సంఘాలకు నజరానాలు, ఏడాదిలో ఒక టూర్ ప్యాకేజీలు. కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు తమ కళాశాలలో విద్యార్థులను చేర్పించేందుకు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో ముందు నుంచే టైఅప్ అవుతున్నాయి. దీనికోసం విద్యా సంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు వెనుక నుంచి తమ వంతుగా స్పాన్సర్షిప్ అందిస్తున్నాయి. వాటి వెనుకున్న కార్పొరేట్ బేరం గురించి శనాప్తి మీడియా స్పెషల్ స్టోరీ. విద్యార్థులకు గాలం వేసేందుకు ముందు నుంచే కొన్ని ప్రైవేటు జూనియర్ కళాశాలలు కదం తొక్కుతున్నాయి. ఒక కళాశాల కొన్ని పాఠశాలలకు స్పాన్సర్ చేస్తుంటే మరో కళాశాల మరికొన్నింటికి స్పాన్సర్ చేస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థుల టార్గెటే లక్ష్యంగా పోటీపడి నజరానాలు ముట్ట చెబుతున్నాయి. అవి సైతం అధికారికంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూనే కరెస్పాండెంట్లు, హెడ్ మాస్టర్లకు ప్యాకేజీలు ఇస్తున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ సంఘాలకు అనుబంధంగా పనిచేస్తూ అందులో పనిచేసే ఉపాధ్యాయులను వారికి అనుకూలంగా ఎన్నికల్లో తింపి ఉన్నత స్థానంలో ఉన్న వారిని గల్లీల్లో ఇంటింటికి తెప్పించారు. ప్రస్తుతం ఇలా కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారి 1000 రూపాయల మెమంటో, శాలువాలు కప్పి విద్యార్థులకు చదువుకు బదులు స్పాన్సర్ చేసిన సంస్థల్లో చేరాలని, విద్యార్థులను మోటివేట్ చేయాలని గాలాలు వేస్తున్నారు. ఉపాధ్యాయులకు అవార్డుల పేరిట స్పాన్సర్స్లు. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు 2 సంఘాలుగా విడిపోయి ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నాయి. విద్యార్థులకు చదువు చెప్పడంలో, పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంలో పడని పోటీ పెద్ద పెద్ద కళాశాలల నుంచి నజరానాలు తీసుకునేందుకు పోటీ పడుతుంటారు. ఒక సంఘానికి ఒక కళాశాల స్పాన్సర్ చేస్తుంటే మరో సంఘానికి మరో కళాశాల యాజమాన్యం స్పాన్సర్ చేస్తుంది. ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వేర్వేరుగా నిర్వహించాయి. ఈ నెల 3వ తేదీన ఒక గార్డెన్ లో ట్రస్మా పేరిట ఒక సంఘం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తే ఈ సంఘానికి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు స్పాన్సర్షిప్ ఇవ్వగా, ఈ నెల 18 మరో ట్రస్మా సంఘం ఉపాధ్యాయులకు గురుబ్రహ్మ అవార్డుల పేరిట నిర్వహించిన కార్యక్రమానికి కోటా ఇన్స్టిట్యూట్ స్పాన్సర్ చేసినట్లు సమాచారం. ఈ 2 సంఘాలను స్పాన్సర్ చేసిన కళాశాలలు కరీంనగర్ కు చెందిన విద్యా సంస్థలే కావడం, ఈ కార్యక్రమాల ఖర్చు వారే భరించినట్లు తెలిసింది. ఏడాదిలో ఒక టూర్ ప్యాకేజీలు. ప్రైవేటు విద్యా సంస్థల సంఘాలు ఏడాదికి ఒక ప్రాంతానికి వెళ్తుంటాయి. వాటికి ఖర్చులు మొత్తం కొన్ని కళాశాలల యాజమాన్యాలే భరిస్తున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆ సంఘంలోని పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల అడ్రస్లు, వారి కాంటాక్ట్ ఫోన్ నంబర్లు యాజమాన్యాలు అందజేస్తుంటాయి. ప్రైవేటు పాఠశాలలు వారి స్వార్థం కోసం, జల్సాల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు ఇవ్వడంతో ఇక కళాశాలల యాజమాన్యాలు 10 నిమిషాలకోసారి ఫోన్లు, వారంలో 2 సార్లు ఇంటి బాట పెట్టి అడ్మిషన్ పొందేంత వరకు చంపుకు తింటారు. ఇదంతా ఈ ప్రైవేటు పాఠశాలలు అమ్ముడుపోయిన తనమే కారణం. ఇలా కళాశాలలు ఇచ్చే ప్యాకేజీలతో దసరా, సంక్రాంతి తదితర పండుగలకు వచ్చే సెలవుల్లో టూర్ల మీద టూర్లు వేస్తుంటారు. ఇక ప్రైవేటు పాఠశాలల సంఘాలకు నజరానాల కోసం ప్రైవేటు పాఠశాలలు పోటీపడి సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. మొదట ఒకే ట్రస్మా సంఘం కింద పనిచేసిన యాజమాన్యాలు తర్వాత 2గా విడిపోయాయి. ట్రస్మా రాష్ట్ర స్థాయిలో 2 నుంచి 3 సంఘాలుగా ఏర్పడ్డాయి. కందాల బాపురెడ్డి ట్రస్మా ఫౌండర్ వర్గం ఒకటి కాగా, మరొకటి శేఖర్ రావు యాదగిరి వర్గం ట్రస్మా, శివరాత్రి యాదగిరి అధ్యక్షుడు. ఇందులో నుంచే మధుసూదన్ రెడ్డి వర్గం ట్రస్మా ఏర్పడింది. ఇవి చాలక అదనంగా జిల్లాలో 2024లో మంచిర్యాల ట్రస్మాగా మరో సంఘం రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఇవన్నీ పదవుల కోసం కార్పొరేట్ కళాశాలల ప్యాకేజీలు, నజరానాల కోసం పోటీ పడి ఏర్పడిన సంఘాలుగానే కనిపిస్తున్నాయి తప్ప ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు చేసిందేమీ లేదు.